వెల్కమ్ బ్యాక్. పాకిస్తాన్ పై ఏ క్షణమైనా భారత్ యుద్దం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అలర్ట్ అయింది. దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించారు. దేశమంతటా ప్రధాన నగరాల్లో రేపు జరగనున్న సైన్య మాక్ డ్రిల్స్ జరపనుంది. మొత్తం 3 కేటగిరీలుగా ప్రభావిత ప్రాంతాలను విభజించి సెక్యూరిటీ చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై మరింత విశ్లేషణ మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, 1971 తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. ఎలా చూడొచ్చు? సో ఒకటైతే క్లియర్, సంథింగ్ ఈజ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. చాలా పెద్ద జరగబోతోంది. యుద్ధం జరగబోతోందా? పూర్తి స్థాయి యుద్ధమా, పరిమిత యుద్ధమా? యుద్ధానికి డెఫినేషన్ నేను మరి ఉక్రెయిన్ రష్యా లాంటి యుద్ధం అయితే అనుకోను, ఎందుకంటే 3 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది కాబట్టి అది జరగదు. బట్ ఇప్పటి వరకు జరగబోతుంది. ఇప్పటి వరకు అంటే మన జనరేషన్ చూసి ఉండదు, ఎందుకంటే 1971లో చివరి యుద్ధం జరిగింది. భారత్ బంగ్లాదేశ్ విమోచన కోసం భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేసింది. ఆ తర్వాత యుద్ధాలు జరిగాయి. కార్గిల్ యుద్ధం ఉంది, కార్గిల్లో మాత్రమే ఫైట్ చేశారు, జమ్మూ కాశ్మీర్ లో సెక్టార్ లో కదా, అక్కడ వరకే కదా. ఆ తర్వాత మనకు చైనా వార్ జరిగింది 1962, అప్పుడు మన జనరేషన్ ఏం లేదు. సో బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో అప్పుడు ఇందిరాగాంధీ ఆ యుద్ధానికి సంబంధించి కొంత 10 పైసలు ఎంతో ట్యాక్స్ కూడా కట్టమని చెప్పిన సందర్భం ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి పాకిస్తాన్తో యుద్ధం అప్పుడు జరిగినప్పుడు ప్రజలందరినీ కొంచెం ఒక పూట తిండి మానండి అని చెప్పి ప్రధానమంత్రి లాంటి అప్పీల్ చేసిన పరిస్థితి ఉంది. సో మన జనరేషన్ చూడండి, సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. 5 దశాబ్దాల తర్వాత ఎందుకంటే మాక్ డ్రిల్ కూడా అన్ని సంవత్సరాల తర్వాత 1970s లో ఈ విధంగా మాక్ డ్రిల్ చేశారు. ఎందుకు చేస్తున్నారంటే, ఇప్పుడు యుద్ధం అంటే ఇదివరకు ఏం చేసేవాళ్ళు, బార్డర్ లో సైనికులు ఒకళ్ళనొకళ్ళు ఫైట్ చేసుకునేవాళ్ళు, బంగ్లాదేశ్ వారైనా అదైనా. ఇప్పుడు అంతా కూడా ఎయిర్ ఫోర్స్ వచ్చేసి, ఆధునిక ఆయుధాలు వచ్చేసి క్షిపణులు వేసే పరిస్థితి, అంటే ఎయిర్ ఫోర్స్ ద్వారా డైరెక్ట్ గా స్ట్రైక్స్ చేసే పరిస్థితి. సో పాకిస్తాన్ కు ఆ డిస్టెన్స్ రేంజ్ లో ఏది ఉంది, ఏవి టార్గెట్ చేయొచ్చు, ఒకవేళ పాకిస్తాన్ మీద మనం గనక అటాక్ చేస్తే వాళ్ళు ఏది టార్గెట్ చేయొచ్చు, దానికి కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3గా కూడా విభజించినట్టుగా చెప్తున్నారు. కేటగిరీ 1లో ఢిల్లీ, తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం. ఢిల్లీ ఎందుకంటే పాకిస్తాన్ చివరి బార్డర్ నుంచి ఢిల్లీ దగ్గరగా ఉంటుంది. లాహోర్ నుంచి చూస్తే ఢిల్లీ సమీపంలో ఉంటుంది. తారాపూర్ అణు కేంద్రం మీద చేయొచ్చు. కేటగిరీ 2లో హైదరాబాద్, విశాఖ, మొత్తం 259 జిల్లాల్లో ఇప్పుడు మాక్ డ్రిల్ జరుగుతోంది. అంటే పొటెన్షియల్ ఎక్కడెక్కడ ఈ ప్రభావం ఉంటుంది అని చెప్పి. సో సంథింగ్ ఈజ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే, ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ చేశారు 2 సార్లు. 2017లో ఒకసారి ఉరి దాడుల నేపథ్యంలో చేశారు, తర్వాత పుల్వామా అటాక్ తర్వాత కూడా చేశారు. అది ఒకసారేమో POK, పాక్ ఆక్రమిత కశ్మీర్ వైపుగా అప్పుడు చేసిన సందర్భం ఉంది. ఇంకోసారి అక్కడ బాలాకోట్ లోకి వెళ్లి అక్కడ ఉగ్రవాద స్థావరాలు మట్టుబెట్టిన పరిస్థితి ఉంది. నేను చెప్పినట్టు కార్గిల్ యుద్ధం కూడా కార్గిల్ ప్రాంతానికి పరిమితమైంది, కార్గిల్ వార్ కూడా. బట్ ఇప్పుడు పాకిస్తాన్లోని ఈ ఆక్రమిత కాశ్మీరో లేకపోతే సరిహద్దు బాలాకోట్ కాకుండా రావల్పిండియో, కరాచీయో, ఎందుకంటే కరాచీ మెయిన్ డెస్టినేషన్, ఇంకా ముందుకు వెళ్లి గనక దాడులు చేస్తే, పాకిస్తాన్ ప్రతి దాడులు మళ్లీ చేస్తే అవి ఏ నగరాలని మీద వెళ్లే అవకాశం ఉంది. అంటే మన డిఫెన్స్ సిస్టమ్ గానీ, మన సిస్టమ్ గానీ ఆ క్షిపణుల్ని ఏమైనా ప్రయోగిస్తే దాని మధ్యలో ఏ విధంగా చేసే అవకాశం ఉంది. ఈ విధమైన ఆలోచనతో ఈ మాక్ డ్రిల్ చేస్తున్నారని చెప్తున్నారు. సో మాక్ డ్రిల్ సంబంధించి హైదరాబాద్ లో ఇన్ఫర్మేషన్ ఉంది. 4 చోట్ల మాక్ డ్రిల్ జరగబోతుంది హైదరాబాద్ లో రేపు సాయంత్రం 4 గంటలకి. ఒకటి సికింద్రాబాద్ అండ్ గోల్కొండ కంటోన్మెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అండ్ గోల్కొండ కంటోన్మెంట్. కంటోన్మెంట్ ప్రాంతాలను ఎందుకు సెలెక్ట్ చేశారు చెప్పండి? కంటోన్మెంట్ లో ఎవరుంటారు? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో ఇప్పుడు పాకిస్తాన్ మీద మనం దాడి చేస్తే మనం మామూలు సివిలియన్స్ మీద దాడి చేయం. సివిలియన్ అంటే పౌర వాటి మీద దాడి చేయం. అక్కడ వాళ్ళ ఆర్మీని లక్ష్యంగా దాడి చేసుకుని ఆర్మీ గానీ, నేవీ గానీ, ఎయిర్ ఫోర్స్ ప్రధాన స్థావరాలు ఏముంటాయో వాటి మీద లక్ష్యంగా మనం దాడి చేస్తాం. సేమ్ పాకిస్తాన్ కూడా అంతే. ఎందుకంటే పౌరులు, అమాయక పౌరులు గనక ఏమైనా జరిగితే గనక దానికి ప్రపంచ దేశాలు తీవ్రంగా రియాక్ట్ అయ్యే అవకాశం. మీరు ఎందుకు వేసారు? సో మనము వాళ్ళ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తాం, వాళ్ళు మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తారు. సో అందుకని మాక్ డ్రిల్
సికింద్రాబాద్ లో కంటోన్మెంట్, సైనిక్ పురి, వాయుపురి ఇవన్నీ ఉన్నాయి కదా, కంటోన్మెంట్ ప్రాంతం ఉంది. గోల్కొండలో కూడా కంటోన్మెంట్ ప్రాంతం ఉంది. అంటే మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ అక్కడ ఉన్నాయి. సో అందుకని మెయిన్ థ్రెట్ ఒకవేళ శత్రు దేశం చేస్తే కనుక మెయిన్ గా ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్న ప్రాంతాలు, సమీప ప్రాంతాల్లో చేయొచ్చు. అందుకని సికింద్రాబాద్, గోల్కొండ కంటోన్మెంట్, తర్వాత కంచన్ బాగ్ ఆల్సో డిఆర్డిఓ మీకు ఉంటుంది. తర్వాత నాచారం, ఈ 4 ప్లేసెస్ లో ఉంటుంది. రేపు మాక్ డ్రిల్ ని అరవింద్ కుమార్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆయన పర్యవేక్షిస్తున్నారు. సో డీజీ ఫైర్ సర్వీసెస్ నాగిరెడ్డి, డైరెక్టర్ సివిల్ డిఫెన్స్ ఫర్ తెలంగాణకు ఉన్నారు కాబట్టి ఎన్డీఆర్ఎఫ్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఈ 4 చోట్ల సికింద్రాబాద్, గోల్కొండ కంటోన్మెంట్, కంచన్బాగ్, నాచారం సాయంత్రం 4 గంటలకి హైదరాబాద్ లో జరగబోతోంది. తర్వాత రైల్వేకి సంబంధించి కూడా సౌత్ సెంట్రల్ రైల్వేలో రేపు జరగబోతుంది. రైల్వేకి సంబంధించి కూడా పూర్తి స్థాయి అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉండాలి కొన్ని చెప్తారు వాళ్ళు మాక్ డ్రిల్లో. అంటే ఏంటంటే మీరు బల్ల కింద దాక్కోండి, ఇటువంటి సూచనలు చెప్తారు. ఆ సమయంలో సైరన్ల మోత 4 గంటలకి రేపు సైరన్లు మోగిస్తారు సాయంత్రం. ఆ సమయంలో దృఢమైన లేదా అండర్ గ్రౌండ్ ఏరియాలో షెల్టర్ తీసుకోవాలి. దృఢమైన అంటే గట్టిగా, అంటే పైనుంచి పైకప్పు పడినా ఎటువంటి నష్టం జరగని ప్లేస్ లో షెల్టర్ తీసుకోవాలి. తర్వాత ఎలక్ట్రిక్ పరికరాలు, గ్యాస్ వంటివి ఆఫ్ చేయాలి. ఆల్ క్లియర్ అని సందేశం వచ్చే వరకు ఎక్కడికి వెళ్లొద్దు. సాయంత్రం 4:15 నిమిషాలకు భద్రతా దళాలు ఎయిర్ రైడ్ డ్రిల్స్ నిర్వహిస్తాయి. ఎయిర్ ఫోర్స్ విమానాలు కూడా రావచ్చు. 4:30 గంటలకి డ్రిల్ పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. సో 4 to 4:30 భారతదేశ వ్యాప్తంగా 259 లొకేషన్స్ లో మాక్ డ్రిల్ జరగబోతోంది. అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. భద్రతా బలగాలు భారతదేశ ప్రభుత్వం ఇచ్చిన దానికి అయితే సిద్ధంగా ఉండాలి. సో దీనికి ఆధారంగా పాకిస్తాన్ కూడా ఒక మెసేజ్ పంపొచ్చు, ఏదో మేము మాటలతో ఊరుకోం, మీ సంగతి చెప్తామని చెప్పి చెప్తుండొచ్చు. సో ఈ ఒకటి ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరన్స్ వేస్తారు. ఆ సైరన్స్ కి ఎవరు భయపడకూడదు. సివిలియన్స్ కు ట్రైనింగ్ ఇస్తారు, స్టూడెంట్స్ కు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ఇవన్నీ కూడా వైటల్ ఇన్స్టేషన్స్, అంటే మన దగ్గర ముఖ్యమైన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పినట్టు ఈ కంటోన్మెంట్ కేంద్రాలు, వాటన్నిటిలో కూడా ఒక సైరన్ ఇచ్చి ఈ విధంగా చేస్తారు. హోమ్ అఫైర్స్ ఈ విధంగా నోటిఫికేషన్ ఇచ్చింది. ఒకవేళ ఏమైనా జరిగితే గనక ఎవాక్యుయేషన్ ప్లాన్ త్వరగా అక్కడి నుంచి ఖాళీ చేయించడం ఎట్లా. నిజానికి మాక్ డ్రిల్స్ చాలా మంచివి. మాక్ డ్రిల్ చేస్తేనే ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది. సో ఇది ఫస్ట్ ఈ విధంగా చేస్తున్నారు. ఫస్ట్ టైం ఇప్పుడు ఈ సందర్భంగా చేస్తున్నారు. ఆ ప్రాంతాలు కూడా చెప్పారు. సో ఇటువంటి బార్డర్ టెన్షన్ సమయంలో ఏం చేయాలి అని కొంత ఈ విధంగా ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దానికి ప్రజలంతా కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. నేను చెప్పినట్టు సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ హ్యాపెన్. ఎందుకంటే పాక్ తో యుద్ధం జరిగే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర హోంశాఖ అలర్ట్ అంటే మనం దీన్ని యుద్ధం అనొచ్చో లేదో పూర్తి స్థాయిలో. ఒకటి ఆర్థిక పరంగా ఆల్రెడీ వాళ్ళని ఆర్థిక పరంగా ఎంత ఇబ్బందులు పెట్టాలో అంత ఇబ్బందులు. సింధు వాటర్ ఆపేశారు. మన దేశం నుంచి ఎగుమతులు దిగుమతులు, మన దేశం నుంచి ఎగుమతులు ఆపేశారు, వాళ్ళ దేశం నుంచి దిగుమతులు చేశారు. మన ఎగుమతులు ఆగడంతో టమాటాలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు అవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది. సో అది కాకుండా ఇంకా మెజర్స్ ఇప్పుడు తీసుకుందామన్న ఉద్దేశంలో చేస్తున్నారు. సో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఏమైనా జరగచ్చు. అయితే ఎయిర్ స్ట్రైక్స్ లాస్ట్ టైం బాలాకోట్, పాక్ ఆక్రమిత కశ్మీర్ వరకు పరిమితం అయితే లేదు. అది కాకుండా మనం కరాచీ మెయిన్ సిటీ కరాచీ కానీ, లేకపోతే ఎందుకంటే హఫీజ్ సయీద్ టార్గెట్ గా మేము దాడి చేస్తున్నామని ప్రపంచానికి చెప్పొచ్చు. హఫీజ్ సయీద్ ఎక్కడున్నాడు పాకిస్తాన్ లో ఆ ఇన్ఫర్మేషన్ రావచ్చు. లేదా దావూద్ ఇబ్రహీం సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే దావూద్ ఇబ్రహీం మీద ఆయన ఉన్న లొకేషన్ సంబంధించి దాడి చేయొచ్చు. అట్లా ఆ విధంగా చెప్పడానికి సో అవకాశం ఉంది. సో రేపు మాక్ డ్రిల్, ఎయిర్ ఎక్సర్సైజెస్ అని కూడా జరుగుతాయి. సంథింగ్ సరే, యుద్ధం సంబంధించి ఎవరు కోరుకోరు యుద్ధం రావద్దు అని. ఎందుకంటే యుద్ధం వస్తే గనక ఒకటి మనం
పాకిస్తాన్ ఆల్రెడీ ఎకనామిక్ గా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. స్పందన ఎకనామిక్ గా దే ఆర్ నిల్, అంటే వాళ్ళకి ఏం లేదు, ఇంకా బిచ్చం ఎత్తుకునే పరిస్థితి. బట్ మనం ఆల్రెడీ స్టెబిలైజ్డ్, వరల్డ్ లో మన టాప్ 4 ఎకానమీ. కాబట్టి యుద్ధం పూర్తి స్థాయిలో కాకుండా శత్రు స్థావరాల్ని కొంత తుదముట్టించే విధంగా ఉంటే కూడా కనుక చాలా బాగుంటుంది. చేయడానికి కూడా పాకిస్తాన్ భయపడుతోందని వినిపిస్తుంది. భయపడకపోతే ఇంకేం చేస్తారు వాళ్ళు? అంటే వాళ్ళది ఏంటంటే ఇండైరెక్ట్ అటాక్, ఒక ఆత్మాహుతి దళాన్ని బాంబర్ని పంపిస్తారు, చేస్తారు. సరే, ఒక సంవత్సరం దాని తర్వాత ఏముంటుంది, రొటీన్ గా స్పందిస్తారు అనుకోండి. ఇంత సీరియస్ గా మనం స్పందిస్తారని వాళ్ళు అనుకోలేదు. మన భారతదేశంలో ప్రజలు ఇంత సీరియస్ గా రెస్పాండ్ అవుతారని వాళ్ళు ఎక్స్పెక్ట్ అయితే ఖచ్చితంగా చేయలేదని మనం చెప్పాల్సి ఉంటుంది. సో అందరూ కూడా మాక్ డ్రిల్ కు సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీర్ఘకాలికంగా కూడా పాకిస్తాన్ సిద్ధంగా లేదని చెప్పాలి. పాకిస్తాన్ ఆర్మీ కూడా దానికి భయపడుతుంది. ఎస్. సో ఒకటి, ఈ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. మన దగ్గర వీడియో ఉంటే కూడా అది ప్లే చేయొచ్చు. లైట్లు, ఫ్యాన్లు, అప్లయన్సెస్ అన్ని క్లోజ్ చేయండి. సో మీరు అన్ని విషయాలు కూడా చెప్పండి అని చెప్పి, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి ఒక అది కూడా రిలీజ్ చేసింది. దాన్ని అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో కావాల్సిన అవసరం ఉంది. సో నేను చెప్పినట్టు ఇంతకుముందు మళ్ళీ చెప్తున్నా, సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే నరేంద్ర మోడీ ఆల్రెడీ భద్రతా బలగాలకి నేను పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిస్తున్నాను, పాకిస్తాన్ సంబంధించి ఎప్పుడు ఎక్కడ ఎలా రెస్పాండ్ కావాలి, ఏ విధంగా వాళ్ళకి ప్రతీకారం, పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలన్న విషయంలో ఫ్రీ హ్యాండ్ ఆల్రెడీ ఇచ్చారు. ఇచ్చిన నేపథ్యంలో దాని మీద రేపు మన భద్రతా సంస్థలు ఏదైతే చెప్తున్నాయో దాన్ని అందరూ కూడా ఫాలో అవుతే బాగుంటుంది. ఎస్, రేపు ఇంకొంత మాక్ డ్రిల్ సంబంధించి ఇప్పుడు ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చారు. ఆ లొకేషన్స్ ఏంటి, అవన్నీ ఇన్స్టలేషన్ సంబంధించి కూడా ఎక్కడెక్కడ నేను ఒకసారి చదివి వినిపిస్తాను. మాక్ డ్రిల్ సంబంధించి మనకి ఓవరాల్గా కేంద్ర హోంశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం మాక్ డ్రిల్ 259 లొకేషన్స్లో జరగబోతోంది. అందులో హైదరాబాద్ కూడా ఉంది. సివిల్ డిఫెన్స్ యాక్ట్ 1969 నుంచి ఉంది. ఆ 1969 ప్రకారం రేపు మాక్ డ్రిల్ చేయబోతున్నారు. సో రేపు ఏం జరగబోతుందంటే యాక్టివేషన్స్ ఆఫ్ సైరన్ ఇన్ ద ఎంటైర్ హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ సంబంధించి నేను చెప్తున్నాను. హైదరాబాద్లో సాయంత్రం 4 గంటలకి సైరన్స్ వినిపిస్తాయి హైదరాబాద్ సిటీలో. యాక్షన్ బై ICCC అంటే విత్ ఇన్ ORR సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్. ఇన్కమింగ్ ఎయిర్ రైడ్ జరగబోతోంది. ఇండస్ట్రియల్ సైరన్స్ వినబడతాయి. పోలీస్ మైక్స్ ఇన్ జంక్షన్స్ అండ్ అదర్ ఏరియాస్, పెట్రోల్ వెహికల్స్, ఫైర్ సైరన్స్ టు బి యూజ్డ్ ఎట్ 4 hours. 4 గంటలకు యూజ్ చేస్తారు. పోలీసు, ఫైర్, మెడికల్, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్స్ టు ఎన్షూర్ ఆల్ ద సైరన్స్ ఆర్ స్విచ్డ్ ఆన్ ప్రాంప్ట్లీ ఇన్ ద ఎంటైర్ సిటీ ఫర్ ఏ డ్యూరేషన్ ఆఫ్ 2 minutes. 2 నిమిషాల పాటు పోలీస్ సైరన్లు, ఫైర్ సైరన్లు, మెడికల్, అంబులెన్స్లు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ సైరన్ అంతా కూడా వినిపిస్తుంది. ఈ సమయంలో పబ్లిక్ గానీ వాలంటీర్స్ గానీ ఏం చేయాలి? అపాన్ హియరింగ్ ఆన్ ఎయిర్ రైడ్ సైరన్, ఇట్స్ క్రూషియల్ టు యాక్ట్ క్విక్లీ అండ్ కామ్లీ. సీక్ షెల్టర్ ఇమీడియట్లీ. మూవ్ అవే ఫ్రమ్ ఓపెన్ ఏరియాస్ అండ్ ఫైండ్ ఏ స్టడీ బిల్డింగ్ ఆర్ అండర్ గ్రౌండ్ షెల్టర్. అంటే ఓపెన్ ఏరియాస్ నుంచి అందరు రేపు సాయంత్రం 4 గంటలకు ఎవరు కూడా ఓపెన్ ఏరియాలో ఉండకూడదు, రోడ్ల మీద ఉండకూడదు. ఫైండ్ ఏ స్టడీ బిల్డింగ్ ఆర్ అండర్ గ్రౌండ్ షెల్టర్. అండర్ గ్రౌండ్ లో ఉన్న షెల్టర్కి వెళ్ళండి. అంటే రేపేదో అటాక్ చేస్తారని కాదు, అటాక్ జరిగినప్పుడు ఏ విధంగా మనం స్పందించాలి అన్నదానికి ఇది మాక్ డ్రిల్. స్టే ఇన్ఫార్మ్డ్. ఫాలో అప్డేట్స్ ఫ్రమ్ అఫీషియల్ సోర్సెస్ లైక్ టీవీ, రేడియో ఆర్ గవర్నమెంట్ యాప్స్ టు గెట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. టీవీ కానీ, రేడియో కానీ, గవర్నమెంట్ యాప్స్ ను అన్నిటి చూడండి. అవాయిడ్ రూమర్స్. డు నాట్ రిలై ఆన్ అన్వెరిఫైడ్ సోర్సెస్. ఆల్వేస్ ఫాలో అఫీషియల్ ఇన్స్ట్రక్షన్స్. అఫీషియల్ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే ముందుకెళ్ళండి. టర్న్ ఆఫ్ యూటిలిటీస్. ఇఫ్ యు ఆర్ ఎట్ హోమ్, టర్న్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, గ్యాస్ అండ్ ఓపెన్ ఫ్లేమ్ లైక్ స్టవ్స్ ఆర్ ఫైర్ ప్లేసెస్. అంటే ఎలక్ట్రానిక్స్ ని మీరు, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అన్ని కూడా బంద్ చేయాలి. గ్యాస్ ను బంద్ చేయాలి ఎస్పెషల్ గా. ప్లస్ ఫ్లేమ్స్, మంటలు వచ్చే విధంగా ఉన్న స్టవ్స్ కానీ, ఫైర్ ప్లేసెస్ కానీ అవన్నీ కూడా బంద్ చేయాలి.
స్టే పుట్ అంటిల్ సేఫ్, రిమైన్ ఇన్ యువర్ షెల్టర్ అంటిల్ అథారిటీస్ కన్ఫర్మ్ దట్ ద డ్యామేజ్ హ్యాస్ పాస్డ్. అంటే ఎటువంటి డ్యామేజ్ జరగలేదు అని అథారిటీస్ చెప్పేంత వరకు కూడా సేఫ్గా ఉండాల్సిన అవసరం ఉంది. దీని ప్రకారం 4 ICCC టు అలర్ట్ ద సివిల్ డిఫెన్స్ సర్వీసెస్ రిగార్డింగ్ ఇంపాక్ట్ ఆఫ్ ఎయిర్ రైడ్ ఇన్ 4 డిఫరెంట్ లొకేషన్స్ ఇన్ ద సిటీ. 4 డిఫరెంట్ లొకేషన్స్, ఇంతకుముందు నేను చెప్పినట్టు సికింద్రాబాద్ కంటోన్మెంట్, గోల్కొండ కంటోన్మెంట్ ప్లస్ నాచారం, కంచన్బాగ్, ఈ 4 ఏరియాస్లో ఇది ఉంటుంది. సో ఓవరాల్గా టర్నింగ్ ఆఫ్ లైట్స్, బ్లాక్అవుట్ మెజర్స్, లైట్స్ బంద్ చేయమని చెప్పారు. బై స్విచ్చింగ్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్, బిల్డింగ్ లైట్స్, illuminated advertisements to prevent detection, covering windows, home and business use operator materials to block light from escaping, vehicle light restriction, car headlights kuda dim cheyali to cover to reduce visibility from the air, and camouflaging critical infrastructure, important facilities like power stations and communication towers are concealed to avoid targeting. So 4:30 గంటలకి to alert the all communication channels in entire Hyderabad city and activate sirens to close the mock drill. 4:30 గంటలకి మళ్ళీ ఈ సైరన్స్ ముగిలిస్తే అది మాక్ డ్రిల్ అయిపోయినట్టు. ఆల్ సిటిజన్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ కోఆపరేట్ విత్ ఆల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మాక్ డ్రిల్. దే ఆర్ ఆల్సో రిక్వెస్టెడ్ నాట్ టు బిలీవ్ ఎనీ రూమర్స్ ఆర్ న్యూస్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ నాన్ గవర్నమెంటల్ సోర్సెస్. ద మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్ విల్ బి క్లోజ్డ్ ఎట్ 4:30 hours. అంటే 4 గంటలకు స్టార్ట్ అవుతుంది మాక్ డ్రిల్, 4:30కు క్లోజ్ అవుతుంది. సో ఈ విధంగా లైట్లు ఆపండి, ఆ సమయంలో మీరు రోడ్ల మీద ఉండకండి, సేఫ్ షెల్టర్ చూసుకోండి. అది అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే అఫీషియల్ ఇన్ఫర్మేషన్నే పూర్తిగా నమ్మండి అని కూడా ప్రభుత్వ ఏజెన్సీస్ చెప్తున్నాయి. సో అందరం కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, కేంద్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే చర్యలు చేస్తుందో దాన్ని ఎగ్జాక్ట్గా ఫాలో కమ్మని మనం కూడా పిలుపునిద్దాం. రైట్ భరత్, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ DNA. మరిన్ని టాపిక్స్తో రేపు DNAలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సి తెలుగు న్యూస్.